హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అయితే చూద్దాం. గతంలో ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. ఈ వీడియో క్లియర్గా కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గతంలో చేసినటువంటి వీడియోలో మనకి ఓల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి, కాబట్టి వాటిని ఒకసారి చూసుకోమని చెప్పడం జరిగింది. వాటిని అంటే ఆ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసుకొని మీరు చూడండి. రెండు వీడియోస్ చూసుకుంటే మీకు ఈ యొక్క స్కీమ్స్ మీద చాలా వరకు క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కానీ డైరెక్ట్గా మీకు ఈ వీడియోలో వచ్చినటువంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఆన్సర్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క స్కీమ్స్ ఏంటి, వాటి యొక్క అంటే ఏ స్కీమ్ దేనికి సంబంధించి అనేది క్లియర్గా అయితే చూసుకోండి. వీడియో ఎవరైనా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఈ గ్రూప్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లోడ్ చేస్తున్నాం. అదేవిధంగా కుదిరితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు అంటే వాటికి సంబంధించి కూడా వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు, కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఏవో అవి మీకు పీడిఎఫ్స్ రూపంలో టెలిగ్రామ్లో ఇంగ్లీష్లో కంపల్సరీగా మీకు అందిస్తాను ఇంగ్లీష్కి సంబంధించి. కాబట్టి ఒకసారి అవి కూడా చూసుకోండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. పిఎం ఈ డ్రైవ్ పథకం ఈ యొక్క ఈ డ్రైవ్ పథకం అనేది ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పిఎం ఈ డ్రైవ్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్? ఏంటి మనకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రమోటింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్. ఓకేనా? ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మనకి ఇది ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే 2 వీలర్స్ ఉన్నాయో ఈ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ట్రక్స్ కానీ వీటికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి ప్రోత్సహించడానికి ఫేమ్ 2 ఏంటది ఫేమ్ 2 అనే పథకం ప్లేస్లోకి రీప్లేస్ చేసి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏ పథకం ప్లేస్లోకి తీసుకొచ్చారు అని అడిగితే మటుకు ఫేమ్ 2 పథకం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫేమ్ 2. విచ్ స్టేట్ లాంచ్ ది సుభద్ర యోజన ఆఫరింగ్ 50,000 టు ఉమెన్? ఓకేనా? మహిళలకు 50,000 అందించే సుభద్ర యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది? మనకి ఈ యొక్క పథకం సంబంధించి ఒడిస్సా ప్రభుత్వం సెప్టెంబర్ 17 సెప్టెంబర్ 17న దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. 5 ఏళ్లలో 50,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏటా ఎంత? 10,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా? ఎంత? 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఒడిస్సా రాష్ట్రం. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏంటి ఆ స్కీము? సుభద్ర యోజన. ఏ రాష్ట్రం? ఒడిస్సా. ఆయుష్మాన్ వయా వందన్ కార్డుకు ఎవరు అర్హులు? ఎలిజిబిలిటీ దీనికి ఎవరు అంటే ఆయుష్మాన్ వయా వందన్ కార్డుకి ఎలిజిబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎంత అంటే మనకి ఈ యొక్క ఆదాయంతో అంటే ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీంట్లో ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులందరికీ ఏటా 5 లక్షల రూపాయలు 5 లక్షల ఉచిత వైద్యం అందడం అయితే జరుగుతుందన్నమాట. 5 లక్షల ఉచిత వైద్యం అనేది అందుతుంది. ఏ వయసు? 70 అండ్ ఎబో. 70 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏంటది? ఆయుష్మాన్ వయా వందన కార్డు ఎవరు అర్హులు? సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70 అండ్ ఎబో. మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ మంత్రిత్వ శాఖ కింద? మనకి ఈ స్కీమ్ గురించి మీరు చూస్తే వాతావరణాన్ని ఖచ్చితంగా ఓకేనా ఎగ్జాక్ట్గా అంచనా వేయడానికి ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో ఎవరు ప్రారంభిస్తారంటే ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. ఆప్షన్ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. మిషన్ మౌసం అనే పదం మీకు కనపడి స్కీమ్ గురించి మినిస్ట్రీ అని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మీకు గుర్తు రావాలి. పిఎం ఈ డ్రైవ్ పథకానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? మనకు అసలు పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఏంటి?
ఈవీ వెహికల్స్ ప్రమోటింగ్ అని చెప్పాను నేను, ఓకేనా. అయితే దానికి బడ్జెట్ ఎంత అని ఎగ్జామ్లో అడిగితే 10,900 కోట్ల రూపాయలు, ఓకేనా. 10,900 కోట్ల రూపాయలు ఈ డ్రైవ్ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్. నిజుత్ మోయిమ్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? మనకి ఈ పథకం గురించి మీకు తెలిస్తే ఈ పథకం ఏ రాష్ట్రం అనేది ఆన్సర్ చేయగలుగుతారు. దీని గురించి మీరు చూస్తే అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడానికి బాలికలకు నెలవారీ స్కాలర్షిప్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత అంటే 1000 రూపాయల నుంచి 2,500 వరకు, ఓకేనా. అయితే మనకి ఆన్సర్ ఏంటి? అస్సాం. నిజుత్ మోయిన్ అనే పథకం అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. బాల్య వివాహాలను అరికట్టడానికి బాలికలకి నెలవారీ స్కాలర్షిప్, ఓకేనా. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీపై దృష్టి సారించే పథకం ఏంటి? బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ, ఈ రెండు విషయాలు, ఈ రెండింటి గురించి మీరు ఎగ్జామ్లో చూస్తే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే బయోరైడ్, ఓకేనా. బయోరైడ్ అనేది దీని యొక్క ఆన్సర్. మీరు గమనిస్తే బయోటెక్నాలజీ రీసెర్చ్ కోసం బయోరైడ్ పథకాన్ని అయితే ప్రారంభించారు. దీని బడ్జెట్ గురించి ఎగ్జామ్లో అడిగితే మనకి 9,197 కోట్ల రూపాయలు, ఓకేనా. 9,197 కోట్ల రూపాయలు మనకి ఈ యొక్క బయోరైడ్కి సంబంధించినటువంటి బడ్జెట్. విజ్ఞాన్ ధార పథకం ఏ శాఖకు చెందినటువంటి పథకాలను విలీనం చేయడం జరిగింది, ఓకేనా. మెర్జ్ చేసింది ఏ పథకాలని మనకి, అంటే ఏ శాఖకు చెందినటువంటి పథకాలని విలీనం చేసింది అని ఎగ్జామ్లో అడిగితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఎస్టి, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖలకు చెందినటువంటి పథకాలని విలీనం చేయడం జరిగింది, ఓకేనా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద ఉన్నటువంటి 3 పథకాలను కలిపి విజ్ఞాన్ ధారగా మార్చారు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. జార్ఖండ్ మయ్య సమన్ యోజన కింద ఇచ్చే నెలవారీ సహాయం ఎంత? నెలవారీ సహాయం ఎంత ఇస్తారు మనకి? మొదట్లో 1000 రూపాయలు ఉండేది. ఎంత? 1000 రూపాయలు. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ అనేది కాదు, రాంగ్ ఆన్సర్. ఇందు ఇచ్చేటువంటి నెల సహాయం ప్రజెంట్ మన కరెంట్ అఫైర్ ప్రకారంగా అయితే 1000 రూపాయలు అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మొదట్లో 1000 రూపాయలు ఉండేది మనకి డిసెంబర్ 2025 నాటికి, ఓకేనా. దీన్ని 2,500కి అయితే పెంచడం జరిగింది. ఎంతకి? 2,500 రూపాయలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెలవారీ సహాయం ఎంత అంటే 2,500 రూపాయలు. పిఎం విద్యాలక్ష్మి పథకం దేనికి సంబంధించింది? విద్యాలక్ష్మి విద్య చదువుకు సంబంధించింది ఇది, ఓకేనా. ఏంటి? ఆప్షన్ బి హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్స్ అనమాట. ఉన్నత విద్య రుణాలు లేకుంటే సహాయం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడమే దీని యొక్క లక్ష్యం, ఓకేనా. విద్యాలక్ష్మి దేనికి సంబంధించి? హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించడం జరిగింది? మనకి పర్యావరణ పరిరక్షణ కోసం తల్లి పేరు మీదుగా ఒక మొక్క నాటాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎవరు ప్రారంభించారంటే ఈ ప్రచారాన్ని? నరేంద్ర మోదీ గారు, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సుభద్ర యోజనలో 10,000 రూపాయల మొత్తాన్ని ఎన్ని విడతల్లో ఇవ్వడం జరుగుతుంది? ఎన్ని విడతలు? మనకి 2 విడతల్లో ఇస్తారు, ఓకేనా. ఒక విడత 5,000, మరొక విడత 5,000, మొత్తం 10,000 రూపాయలని 2 విడతల్లో అయితే ఇస్తారు. ఇది ఒకటి రాఖీ పౌర్ణమి రోజు, తర్వాత రెండోది ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. విజ్ఞాన్ ధారా పథకం మొత్తం బడ్జెట్ ఎంత? మనకి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ బి చూస్తే ఇది మనకి ఆల్రెడీ చెప్పాను నేను, బయోరైడ్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 9,197 కోట్లు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. 10,579 కోట్లు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం 10,579 కోట్ల రూపాయలని కేటాయించడం అయితే జరిగింది, ఓకేనా. స్వచ్ఛతా హీ సేవ 2025 ప్రచార ఇతివృత్తం ఏంటి? మనకి
స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. స్వభావంలో మరియు సంస్కారంలో స్వచ్ఛత ఉండాలనేదే దీని యొక్క థీమ్. ఓకేనా, ఆప్షన్ బి ఆన్సర్. సైబర్ దోస్తోను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సైబర్ దోస్తు అనేది ఎవరు ప్రారంభిస్తారు? మనకేంటంటే సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ MHA, ఓకేనా, హోం మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు సైబర్ దోస్తును మనకి ప్రారంభించడం జరుగుతుంది. మగిలర్ ఉరిమై తొగై పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? మగిలిర్ ఉరిమై తొగై పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. ఈ పథకం ఏంటంటే మహిళలకి నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇచ్చేటటువంటి పథకం అనమాట. ఇది తమిళనాడు రాష్ట్రంలో. ఓకేనా, మగిలిర్ ఉరిమై తొగై పథకం అని అడిగితే తమిళనాడు మీకు గుర్తు రావాలి. నిజుత్ మెయిన్ పథకం కింద పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎంత స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది? నిజుత్ మొయిన్ పథకం కింద పీజీ విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్టే ఫండ్ ఎంత అని ఎగ్జామ్లో అడిగితే మనకి 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే 11వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి 1,000 రూపాయలు ఇస్తారు. డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకి అయితే 1,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఆన్సర్ ఏంటి దీనికి? డిగ్రీ పీజీ స్టూడెంట్స్కి అయితే 2,500. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. బయోరైడ్ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావడం జరుగుతుంది? ఏ మంత్రిత్వ శాఖ? మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ బి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్ మినిస్ట్రీ. ఓకేనా, దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, బయోరైడ్ గురించి అడిగితే మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆయుష్మాన్ వయా వందన కార్డు ఆదాయ పరిమితి ఉందా? ఓకేనా, ఈ వయా వందన కార్డుకి ఆదాయ పరిమితి అనేది ఉందా అని ఎగ్జామ్లో అడుగుతారు. అడిగితే దీనికి ఆన్సర్ ఏంటంటే నో లిమిట్. ఓకేనా, పరిమితి అనేది లేదు. 70 ఏళ్ళు నిండినటువంటి వారందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ అడిగితే ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. పిఎం ఈ డ్రైవ్ ఏ పథకం స్థానంలోకి వచ్చింది? మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. పిఎం ఈ డ్రైవ్ అనేది మనకి ఫేమ్ 2 అనే స్కీమ్కి రీప్లేస్ చేసి పిఎం ఈ డ్రైవ్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి ఆన్సర్. మిషన్ మౌసం వాతావరణ అంచనాల కోసం ఏ టెక్నాలజీని వాడడం జరుగుతుంది? ఏ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్, AI అండ్ ML, ఈ రెండింటిని వాడడం జరుగుతుంది. AI అండ్ మిషన్ లెర్నింగ్, ఈ రెండింటిని మనకి మిషన్ మౌసం వాతావరణ అంచనాల కోసం ఈ టెక్నాలజీని వాడటం జరుగుతుంది. ముఖ్యమంత్రి యువ కార్య సాధక పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది? మనకి యూత్ కొరకు కర్ణాటక రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగిందనమాట. యువతలో స్టార్టప్స్ మరియు ఎంటర్ప్రైజెస్ వీటిని ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏంటది? యువ కార్య సాధక స్కీమ్. ఓకేనా, సుభద్ర యోజన కింద 50,000 రూపాయలు ఇస్తారని స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఈ 50,000 రూపాయలు మొత్తాన్ని ఎన్ని సంవత్సరాలు ఇస్తారనేది కూడా ఆ స్టార్టింగ్ క్వశ్చన్లోనే చెప్పాను. ప్రతి సంవత్సరం ఎంత? 10,000 రూపాయలు ఇస్తారు. 5 సంవత్సరాలు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 5 సంవత్సరాలు. మిషన్ మౌసంకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? మనకి 2 ఏళ్ల కాలానికి, అంటే 2 ఏళ్ల కాలానికి 2,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఏంటి? 2,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నమో డ్రోన్ దీదీ పథకం ఎవరికి డ్రోన్లను అందిస్తుంది? గతంలో స్కీమ్స్ వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియోలో కూడా ఈ నమో డ్రోన్ దీదీ గురించి చెప్పాను. ఓకేనా, ఇది ఎవరికి అందిస్తుందంటే ఉమెన్ SHGs, మహిళా స్వయం సహకార సంఘాలు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఉమెన్ SHG. ఓకేనా, వీరికి ఇవ్వడం జరుగుతుంది. భారత్ను వెదర్ రెడీ మరియు క్లైమేట్ స్మార్ట్గా మార్చే లక్ష్యం ఉన్నటువంటి పథకం
ఇప్పటి వరకు చాలాసార్లు ఈ వీడియోలోనే క్వశ్చన్ చేసాం. దీని ఆన్సర్ ఏంటంటే మిషన్ మౌసం. ఆప్షన్ ఏనే ఆన్సర్. మనకి 2026 నాటికి వాతావరణ రంగంలో భారత్ను బలోపేతం చేయడం మిషన్ మౌసం యొక్క లక్ష్యం. ఓకేనా. జార్ఖండ్ మయ్యా సమ్మన్ యోజన ద్వారా ఏ వయసు మహిళలకు లబ్ధి పొందుతారు? ఏ వయసు అంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క ఏదైతే మయ్యా సమ్మన్ యోజన పథకం ఏదైతే ఉందో దీనికి వీళ్ళు అర్హులు అనమాట. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ యొక్క లబ్ధి అనేది పొందడం జరుగుతుంది. ఆప్షన్ బి ఆన్సర్. విజ్ఞాన్ ధారా పథకం దేనిపై దృష్టి పెట్టడం జరుగుతుంది? విజ్ఞాన ధారా పథకం అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏంటి మనకి ఆన్సర్? ఆప్షన్ బి మనకి ఆన్సర్. పిఎం విద్యాలక్ష్మి పథకం ఎవరికి సహాయపడుతుంది? ఈ పిఎం విద్యాలక్ష్మి గురించి ఆల్రెడీ చెప్పాను కదా. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి లోన్స్ ఇస్తారు. ఆ పథకమే ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి పథకం. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుందన్నమాట. ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి హైయర్ ఎడ్యుకేషన్ చదవాలంటే డబ్బులు అంటే మనీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ మనీ అనేది లోన్స్ రూపంలో ఇస్తుంది కాబట్టి సో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది, ఆర్థిక మద్దతు అనేది ఉంటుంది. ఆప్షన్ బి మనకి ఆన్సర్. సుభద్ర యోజన డబ్బులు ఏ ప్రత్యేక రోజులో జమ అవుతాయి? ఓకేనా. రక్షాబంధన్ ఆల్రెడీ చెప్పాను. రక్షాబంధన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఓకేనా, రాఖీ అండ్ మహిళా దినోత్సవం రోజు మనకి ఈ యొక్క డబ్బులు అనేవి జమ అయితే అవుతాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో స్కీమ్స్ గురించి ఈ వీడియో అంతా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఒక వీడియో చేశాను, మరొకసారి చెప్తున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి. మీకు స్కీమ్స్కి సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. డైలీ ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి.